హలో. హలో. అస్సలాము అలైకుం. నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి? ఇవాళ వచ్చేసి ఒక మంచి షాపింగ్ వ్లాగ్ అనమాట. మీ అందరికీ తెలుసు హైదరాబాద్‌లో నుమాయిష్ వచ్చేసి జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుందనమాట. నాకైతే ఇది వెరీ, వెరీ క్లోజ్ టు హార్ట్. ఎందుకంటే ఎప్పటినుంచో నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉన్నాను. మధ్యలో కోవిడ్ టైంలో అనుకుంటా ఒక్కసారి మిస్ అయింది అంతే. ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాను. ఎందుకంటే నా బర్త్‌డే వచ్చేసి ఫిబ్రవరిలో అనమాట. సో, ఇంకా జాన్వరిలో ఇది రాగానే నేను వెళ్ళేదాన్ని. మోస్ట్‌లీ బర్త్‌డే డ్రెస్ అనేది అక్కడే తీసుకునేదాన్ని. సో, ఇట్స్ వెరీ, వెరీ క్లోజ్ టు మై హార్ట్. లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను కొంచెం లేట్‌గా చేశాను ఈ వీడియో. మీ నుంచి చాలా రిక్వెస్ట్‌లొచ్చాయన్నమాట. సో, అదే దృష్టిలో పెట్టుకొని ఈసారి వెంటనే ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోతున్నాను. వీలైనంత త్వరగా వీడియో చేసేసి మీ అందరికీ చూపించేసేయాలి. మీరు వెళ్ళేలోపు మీకొక ఫుల్ నాలెడ్జ్ అనేది ఇచ్చేసేయాలి ఎప్పటిలాగా అనేసనమాట. సో, ఇప్పుడు బయలుదేరిపోతున్నాను. టైమ్ వచ్చేసి 2:00 అయింది ఆఫ్టర్‌నూన్. 3 నుంచి ఓపెన్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్ ప్రైస్ ఎంత? అండ్ ఇంకా ఈసారి కలెక్షన్ అనేది ఎలా ఉంది? లాస్ట్ టైమ్ కంటే బావుందా? ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయిందా? అవన్నీ చూద్దాము. అండ్ టైమింగ్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి కనుక్కొని అప్డేట్ చేస్తాను. అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయి అవన్నీ చూద్దాము. నా మోస్ట్ ఫేవరెట్ అయితే చికెన్ కర్రీ డ్రెసెస్ అనమాట. అండ్ ఇవాళ అందుకే నేను టాప్ కూడా చికెన్ కర్రీదే వేసుకొని వెళ్తున్నాను. నాకు చాలా ఇష్టం అనమాట. కాటన్ మీద చికెన్ కర్రీ వర్క్ ఉన్నాయి. మోస్ట్‌లీ నేను నుమాయిష్‌లోనే కొంటూ ఉంటాను అవన్నీ గూడా. ఎందుకంటే అక్కడ లక్నో నుంచి వచ్చేసి స్టాల్స్ పెడతారనమాట. మనకి ఒరిజినల్‌వి దొరుకుతాయి. సో, అవి కానీ, లేదంటే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ, లేదంటే కాశ్మీరీ స్టాల్స్ ఉంటాయి. లాస్ట్ టైమ్ అక్కడి నుంచి నేను ఒక మంచి స్టోల్ తీసుకున్నా. సో, అలాంటివి అలా యూనిక్‌వన్నీ చూద్దాము. ఇంకా ఎలా ఉన్నాయి, ప్రైసెస్ ఏంటి అవన్నీ గూడా చూసేద్దాము. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. నుమాయిష్ ఎగ్జిబిషన్‌ని నాంపల్లి ఎగ్జిబిషన్ అని కూడా అంటారు కామన్ లాంగ్వేజ్‌లో. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఉంటుందనమాట. మీరు మెట్రోలో వెళ్ళాలి అనుకుంటే గాంధీ భవన్ మెట్రో స్టాప్‌లో దిగినట్లయితే వాకబుల్ అండి. బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో, షాపింగ్ వచ్చేసి ఈ పాయింట్ తర్వాత నుంచే స్టార్ట్ అయిపోతుందనమాట. అక్కడి నుంచే మీరు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కావాలంటే షాపింగ్ చేసుకోండి. లోపల ఇంత మంచియి లేవు. సో, మీకివి బయట కనిపిస్తే ఇక్కడే మీరు కొనేసుకోండి. లోపల చూద్దామనేసి అనుకోకండి. అండ్ ఇంకొకటేంటంటే 2, 3 గేట్స్ ఉంటాయి. సో, నేను వెళ్ళింది త్రూ గేట్ నంబర్ 2 అనమాట. అక్కడ చాలామంది పోలీసులున్నారు. అండ్ వాళ్ళని మీరు అడిగినట్లయితే వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేసి. అండ్ ఇవన్నీ కూడా 100, 200, 300 మాక్సిమం 250, 300కి వచ్చేస్తున్నాయి. అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. నేను ఇంటికి రాగానే ఒకసారి అమెజాన్‌లో కూడా చూసా అనమాట. అసలు ఇన్ని వెరైటీస్ అయితే అక్కడ కూడా లేవు. వెరీ, వెరీ బ్యూటిఫుల్. అండ్ ఇలా లోకల్‌గా కొనడం కూడా చాలా మంచిది గదా! చాలా వెరైటీస్ ఉన్నాయి. నెక్‌కి దగ్గరగా ఉండే నెక్లెస్‌లున్నాయి. లాంగ్ నెక్లెస్‌లున్నాయి. అన్నీ గూడా చాలా బాగున్నాయన్నమాట. అండ్ ఇదొచ్చేసి 300 అండ్ ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి గదా! ఇవన్నీ గూడా 150. సో, 150 ఇయర్ రింగ్స్ వచ్చేసి 120 అలా చెప్తున్నారు. సో, ఇక్కడొచ్చేసి మీరు బార్గెయిన్ చేయొచ్చు. దే విల్ రెడ్యూస్ అనమాట. ఈ పైవన్నీ గూడా 120. సో, టాప్‌లో ఉన్నవి చాలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చేసి 150 చెప్తున్నారనమాట. ఈ పైవొచ్చేసి 150. అండ్ ఇంకా ఇవన్నీ గూడా నేనొకసారి బార్గెయిన్ జేస్తున్నాను. అండ్ ఈ సెట్ వచ్చేసి 300 చెప్పారనమాట. అండ్ ఆ తర్వాత ఒక జోక్ జరిగింది. అదేంటి అంటే నా ఫోన్ ఏ బ్రాండ్ అనేసి ఆ అబ్బాయి అడిగాడు. సో, ఐఫోన్ అని చెప్పగానే చూడండి ఏమైందో. జిందగీ అన్లిమిటెడ్ ఐఫోన్. ఐ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్ గై. సో, నా దగ్గర గూడా ఐఫోన్ ఉంది అని చెప్పాడనమాట. సో, ఆ పాజిటివిటీ నాకైతే నచ్చింది. ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. అండ్ ఇంకా పక్కనే ఈ స్టాల్ కూడా ఉంది. ఇవొచ్చేసి ఎనీథింగ్ 50 రూపీస్ అండి. ఇవి కూడా చాలా బావున్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ఎక్కడైతే టికెట్స్ తీసుకుంటామో అక్కడికొస్తామనమాట. ఇదొచ్చేసి గేట్ నంబర్ 2. అండ్ ఇంకా టైమింగ్స్ విషయానికొస్తే 3:00 నుంచి ఈవినింగ్ 3:00 నుంచి నైట్ 10:30 వరకి వీక్ డేస్‌లో ఉంటుంది. వీకెండ్స్‌లో వచ్చేసి నైట్ 11 వరకి ఉంటుందనమాట. సో, స్టార్టింగ్ టైమ్ వచ్చేసి 3:00. టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్ అనమాట. 5 ఇయర్స్ బిలో పిల్లలకైతే ఫ్రీ. అండ్ టోటల్‌గా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15థ్ వరకి ఉంటుంది. 46 డేస్ ఉంటుంది. వితౌట్ ఎనీ బ్రేక్, వితౌట్ ఎనీ హాలిడేస్. సో, లోపలికొచ్చేటప్పుడు బ్యాగ్ అది చెక్ చేస్తారు. అండ్ ఇంకా వచ్చిన తర్వాత ఇలా ఉంటుందనమాట. నేను 3 కల్లా అక్కడున్నాను. సో, నా ప్లాన్ ఏముండే అంటే
ఎక్కువగా రష్ లేనప్పుడే మాస్క్ వేసేసుకొని చక్క షూట్ చేసుకొని రావాలి అనేసి. సో, మీరు కూడా అలా ప్లాన్ చేసుకుంటే బెటర్. లేదు మీకు నైట్ లైఫ్ ఇష్టం, నైట్ కొంచెం అక్కడ గేమ్స్ అవి ఉంటాయి అండ్ ఇంకా జెయింట్ వీల్ అవి ఉంటాయి. అవన్నీ చూడాలి, ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మంచిగా టైమ్ స్పెండ్ చేయాలి అంటే కొద్దిగా లేట్‌గా వెళ్తే బావుంటుందనమాట. అండ్ ఇదొచ్చేసి ఫస్ట్ నేను చూసిన స్టాల్ అనమాట. ఇక్కడ ఏ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా గానీ రూ. 1000 ఎంత బావున్నాయో. కొన్ని 2 పీసెస్ వచ్చాయి. కొన్ని 3 పీసెస్ వచ్చాయన్నమాట. అంటే బేసిక్‌గా బాటమ్ రాదు. టాప్ వస్తుంది, చున్నీ వస్తుంది. 3 పీసెస్ వచ్చిన దాంట్లో ఏమో లైనింగ్ గూడా వస్తుందనమాట. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. చాలా చాలా బావున్నాయి. సో, ఏ కలర్ గావాలంటే ఆ కలర్ అండ్ చాలా రకాల ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. అసలు ఎగ్జిబిషన్‌లో కొన్నారు అంటే ఎవరు నమ్మరనమాట. అంత మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. ఈసారి నాకు కొత్తగా కనిపించినయి అయితే ఇవే అండి. డ్రెస్ మెటీరియల్స్ ఆర్ సో గుడ్. ఇలాంటి స్టాల్స్ 2, 3 ఉన్నాయి. నేను మీకు ఏ స్టాల్ చూపించినా గానీ ఒకవేళ అది స్పెసిఫిక్‌గా ఉంది, బావున్నాయి అంటే ఆ స్టాల్ నంబర్ గూడా నేను డిస్‌ప్లే చేస్తున్నాను. ఒకసారి చూసుకోండి. అలానే ఒకే ఓనర్‌కి 4, 5 స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట ఎగ్జిబిషన్‌లో. వెరీ వెరీ ప్రిటీ. డ్రెస్ మెటీరియల్స్ ఎవరైతే రెగ్యులర్‌గా వేస్తూ ఉంటారో, ఈసారి మీరు ఇక్కడ నుమాయిష్‌లో కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఈ కలర్ కూడా నాకు భలే నచ్చింది. సో, మంచి ఈజీ మెటీరియల్ దగ్గర నుంచి జార్జెట్ లాంటి మెటీరియల్ దగ్గర నుంచి మంచి పట్టు కైండ్ ఆఫ్ మెటీరియల్స్ వరకి గూడా చాలా బావున్నాయన్నమాట. అండ్ నుమాయిష్‌లో బావుండే ఇంకొక ఐటెమ్ ఏంటంటే చెప్పులండి. కోల్హాపురి కైండ్ ఆఫ్ చెప్పల్స్ చాలా బావుంటాయి. ఇవొచ్చేసి మీకు 450, 550 అలా చెప్తారు. సో, మీరు బార్గెయిన్ చేయొచ్చు. ప్రతి చోట మీరు బార్గెయిన్ చేయడానికే ట్రై చేయండి. కొంతమందైతే ఫిక్స్డ్ రేట్ అన్నట్లు పెట్టారు. బట్ మెజారిటీ ఆఫ్ ద స్టాల్స్‌లో అయితే మీరు ఈజీగా బార్గెయిన్ చేయొచ్చనమాట. హాఫ్ నుంచి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి లాస్ రాకుండా, మీకు లాస్ రాకుండా ఒక మధ్యలో ఒక చోట డిసైడ్ అయ్యేసి తీసుకోవచ్చు. ఇదొచ్చేసి 450 చెప్పారనమాట. సో, మీరింకా 250 దగ్గరో, 300 దగ్గరో ఇంకా మీ టాలెంట్ ఉపయోగించి యూ కెన్ బార్గెయిన్ అనమాట. అండ్ ఇంకా ఇలాంటి ఫ్రాక్స్ కూడా చాలా బావున్నాయండి. ఇదైతే 600 నాకు భలే నచ్చింది. మంచి కాటన్ అనమాట. లాంగ్ ఫ్రాక్. దిస్ ఈస్ వెరీ ప్రిటీ. సో, ఎవరైతే వెస్టర్న్ వేర్ వేసుకుంటారో వాళ్ళ కోసం కూడా చాలా బావున్నాయి. అన్నీ గూడా ఇప్పుడు కుర్తాస్ కానీ, లేదంటే టాప్స్ కానీ ఇవైతే మీకు 500లో వచ్చేస్తాయి. డ్రెస్ మెటీరియల్ అయితే 1000లో వచ్చేస్తుంది. అండ్ కాశ్మీరీ స్టాల్స్ కూడా చాలా బావున్నాయి. సో, నేను ప్రతి దానిది ప్రైస్ కూడా చెప్తాను. సో, ఇదొచ్చేసి 500 అనమాట. ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్, మాక్సీ కైండ్ ఆఫ్ ఫ్రాక్స్ సమ్మర్‌లో వేసుకోవడానికి చాలా బావుంటాయి. ఎప్పుడైనా రేర్‌గా వెకేషన్స్‌కి అలా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా బావుంటాయి. సో, కొన్ని తీసుకొని మనం పెట్టుకోవచ్చు. సెలెక్టెడ్ పీసెస్ లాంటివి. నేనేంటంటే కొంచెం టైం తీసుకొని అన్ని వెరైటీస్ అలా తిప్పి చూపిస్తున్నాను. ఈ వీడియో కొంచెం లెంగ్తీ ఉంది. బట్ ఏంటంటే నేను ఒకటే పీస్ చూపిస్తే అర్థం ఉండదు గదా! అందుకే 4, 5 చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఇలా ఫ్యాన్సీ ఐటెమ్స్ అన్నీ బండ్ల మీద పెట్టేసుంటాయి. అన్ని బండ్ల మీద గూడా కామన్ ఐటెమ్సే ఉంటాయన్నమాట. ఈ రబ్బర్ బ్యాండ్స్ వచ్చేసి నాకు అనిపిచ్చాయి. 2 కలిపి రూ. 50 అనమాట. ఇక్కడ గూడా మీరు బేరం ఆడొచ్చు. ఎక్కడైతే ఫ్యాన్సీ బండ్లున్నాయో ఐటెమ్స్ అన్నీ కొంచెం సిమిలర్‌గానే ఉన్నాయి. ఓన్లీ ఆక్సిడైజ్డ్ ఐటెమ్స్ స్టార్టింగ్‌లో చూపిచ్చాను గదా! అవి మాత్రం ఓన్లీ స్టార్టింగ్‌లోనే బావున్నాయి. గేట్ నంబర్ 2 దగ్గర. అండ్ ఇవొచ్చేసి నైటీస్ అండి. ఇవన్నీ గూడా ర్యాండమ్ స్టాల్స్ అనమాట. నేను వెళ్ళింది 3:00కే కాబట్టి కొంచెం అప్పుడప్పుడే వాళ్ళు అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. మీరు వెళ్తే 4కి అట్లా వెళ్ళండి. 4కి వెళ్ళి 8 వరకి ఉంటే మీరు డే టైమ్‌లోనూ చూడొచ్చు, నైట్ లైఫ్ చూడొచ్చనమాట. నేను షాపింగ్ చేయలేదు. ఓన్లీ షూట్ చేయడానికే వెళ్ళాను. అందుకే నేను 3 కల్లా వెళ్ళేసి 5 కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేసా అనమాట. మాస్క్ అయితే కంపల్సరీ వేసుకొని వెళ్ళండి. అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇది చూడండి. ఇక్కడ గూడా నేను స్టాల్ నంబర్ డిస్‌ప్లే చేస్తున్నాను. ఇది 500 చెప్పారు విత్ బెల్ట్. అలానే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆఫ్‌కోర్స్ ఇంకా మనకి ఎగ్జిబిషన్ కాబట్టి అక్కడ ట్రయల్ రూమ్స్ లాంటివి ఉండవు. జస్ట్ అలా మనం అందాజాగా తీసేసుకోవాలి అంతే. సో, ప్రతి షాప్‌లోనూ కుర్తీస్ ఉన్న చోట ఇలాంటివి గూడా ఉన్నాయి. సో, టీనేజ్ పిల్లలైనా ఎవరైనా గానీ చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ये देखिए एक नया मॉडल निकला, ये पाकिस्तानी है। पाकिस्तानी ये 1500 का है। अच्छा, फिक्स अच्छा है। 1500 और देखिए बेटा ये 1200 का है। 1200 1200 का है। ये 1000 रुपीज़ का है। इसमें भी आपको 1000 रुपीज़ है। फिक्स रेट है, मगर थोड़ा दिसंबर का 100 रुपीज़ का डिस्काउंट देना पड़ेगा। ये भी देखिए नया मॉडल, ये भी 1200 का है। 1200 ये 1000 रुपीज़ का है।
ये भी 1000 रुपीस का है। అండ్ ఇక్కడ వచ్చేసి స్కర్ట్స్ ఉన్నాయండి. ఈ స్కర్ట్స్ వచ్చేసి ఎనీథింగ్ 300 రూపీస్ అనమాట. 2011 వరకి పాకిస్తానీ ఐటెమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉండేయంట. పాకిస్తానీ స్టాల్స్ కూడా ఉండేయంట. బట్ ఆ తర్వాత నుంచి పాకిస్తానీ ఐటెమ్స్ అండ్ ఇరానియన్ ఐటెమ్స్ ఇవన్నీ కూడా పెట్టడం మానేశారు. 1938లో స్టార్ట్ అయిందంట ఈ ఎగ్జిబిషన్. అంటే 1938 నుంచి కంటిన్యూస్‌గా రన్ అవుతూనే ఉంది. ఓన్లీ 2020లో ఒక్క ఇయర్‌లో మాత్రమే క్యాన్సిల్ అయింది. 2021లోనేమో డేట్స్ చేంజ్ చేశారనమాట కరోనా వల్ల. బట్ ఇంకా అన్ని ఇయర్స్ కూడా నడుస్తూనే ఉంది అంటే గ్రేట్ కదా అసలు. అండ్ చికెన్ కర్రీ వర్క్ ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. యాక్చువల్‌గా బయట కంటే కూడా ఎగ్జిబిషన్‌లో ఎందుకు బావుంటాయో తెలుసా? వాళ్ళ ఒరిజినల్ థింగ్స్ నుంచి తీసుకొనొస్తారనమాట. అంటే చికెన్ కర్రీ కుర్తీస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇది ఉంది 2000 మొత్తం సెట్. సో, క్వాలిటీ సూపర్బుంటుంది. ఇప్పుడు లక్నో నుంచి, రాజస్థాన్ నుంచి అలా తీసుకొస్తారనమాట. సో, అందుకనే అవి చాలా బాగా అనిపిస్తాయి. అలానే గుజరాత్ నుంచి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ తీసుకొనొస్తారు. అక్కడ ఏ స్టేట్‌లో ఏవి ఫేమసో అవి తీసుకొనొస్తారు కాబట్టి క్వాలిటీ బావుంటది. వెరైటీ బావుంటదనమాట. నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత మన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో మొత్తం వెతికాను. నేను చూసిన కొన్ని ఐటెమ్స్ గురించి నాకైతే దొరకలేదు. అండ్ ఇంకా ఇందాక చూసుకున్నాం గదా! కొన్ని ఫ్రాక్స్ అవి ఇక్కడ గూడా ఉన్నాయి. ఇవి గూడా 500 ఈచ్ అనమాట. సో, సైజ్ అయితే ఇంకా మనం అందాజాగా తీసుకోవాలి. మనకేదైనా నచ్చిందనుకోండి, అందులో నెక్స్ట్ సైజ్ ఉందా అని అడిగితే వాళ్ళు ఒకవేళ అవైలబుల్ ఉంటే తీసిస్తారు. నాకింకా ఇవి బాగా నచ్చాయండి. ఇవి 600 ఈచ్ అనమాట. ఇలా బోర్డ్ పెట్టేసారనుకోండి, ఎనీథింగ్ 500, ఎనీథింగ్ 600 అప్పుడు తగ్గించట్లేదు వాళ్ళు. బోర్డ్ ఏమీ లేకుంటే మనం ట్రై చేయొచ్చు బార్గెయిన్ చేయడానికి. ఇవైతే చాలా బావున్నాయి. ఎప్పుడు ట్రెండ్‌లో ఉంటాయి ఇవి. ఈ వర్క్ అనేది అసలు ఔట్ ఆఫ్ ట్రెండ్ అనేది పోదనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి. డార్క్ అండ్ లైట్ కలర్ జీన్స్ మీదకి సూపర్బ్‌గా ఉంటాయనమాట. సో, లాస్ట్ టైమ్ గూడా నేను నుమాయిష్ వీడియో చేశాను. అప్పుడేంటంటే అసలు బేరం ఆడడానికే లేకుండే. నేను ఎప్పుడు వెళ్ళాను? ఒక 20 డేస్ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత వెళ్ళా లాస్ట్ టైమ్. ఈసారి నేను ఫస్ట్ డేనే వెళ్ళిపోయా అనమాట. మీకు ఇమ్మీడియేట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి అనేసి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చిన్న పిల్లలవి. ఇవి 250, 350 అలా చెప్తున్నారు. ఇవైతే డెఫినిట్‌గా మీరు బార్గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళది కూడా అదే రేట్ చెప్తున్నారు. చిన్న పిల్లలది కూడా అదే రేట్ చెప్తున్నారు. సో క్యూట్ అసలు చాలా బావున్నాయి. చిన్న చిన్న పిల్లలకి 2 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి మీకు దొరికేస్తాయి. ఇవొచ్చేసి నైట్ ప్యాంట్స్ అండి. 250 అనమాట. సో, బాయ్స్‌కైనా, గర్ల్స్‌కైనా ఎవరికైనా గానీ బానే ఉన్నాయి. ఓన్లీ ప్యాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, జస్ట్ అతనొచ్చి చూపిస్తుంటే నేను కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అంతే. ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో, జస్ట్ మీకసలు ఎలాంటివి దొరుకుతాయి అన్నట్లు చూపిస్తున్నాను. ఎగ్జిబిషన్‌లో వచ్చేసి చాలా మంచి డిజైనర్ డ్రెసెస్ దగ్గర నుంచి చాలా చీప్‌గా ఉండే 99 రూపీస్‌కే టాప్ అన్నలాంటివి గూడా చూపిస్తాను. అవి గూడా బావున్నాయి. సో, జస్ట్ నేను బోర్డ్స్ మీద గూడా ఫోకస్ చేస్తున్నాను. మీరు వీడియో చూసిన తర్వాత వెళ్లి షాపింగ్ జేసుకోవడానికి బావుంటుంది అనేసి. ये क्या है फैब्रिक? साड़ी आई है मटका सिल्क। हाँ? मटका सिल्क मटका सिल्क। प्राइसिंग कैसा है? 1250 का 1250, सेम प्राइस ये 1650 1650। इसका फैब्रिक क्या है? चांदनी कॉटन चांदनी चंदेरी। हाँ, चंदेरी, चंदेरी मटका सिल्क, ये भी चांदनी का है। चंदेरी। वर्क कैसे रेट अलग अलग है। ये 1450 का हाँ। ये 1650। 1650। ये देखिए నాకైతే ఈ గోల్డ్ కలర్ టస్సర్ సిల్క్ శారీ చాలా బా నచ్చింది. నేనేమి కొనుక్కున్నా ఇంటికొస్తే మా హస్బెండే సర్ప్రైజ్ అయ్యారు. "ఏమి కొనలేదా? ఏమి కొనుక్కోలేదా?" అన్నారనమాట. ఎందుకు అంటే లాస్ట్ టైమ్ నేను నుమాయిష్‌లో బానే షాపింగ్ చేశాను. నెక్ పీస్ కొన్నాను అండ్ చెప్పులు కొన్నాను. ఇవన్నీ కొన్నాను గానీ, ఇయర్‌లో మహా అయితే ఒక్కసారో, 2 సార్లో వేసుకున్నాను అంతే. సో, అందుకే నేను ఈసారి ఏమి కొనొద్దు అనుకున్నాను. బట్ చాలా చాలా బాగున్నాయండి. నేనైతే స్టిచ్ చేయించను. ఎప్పుడూ రెడీమేడ్‌వే తీసుకుంటాను. బట్ ఎవరైతే స్టిచ్ చేయిస్తున్నారో వాళ్ళైతే తీసుకోండబ్బా! ఎంత బాగున్నాయో మెటీరియల్స్ అయితే అసలు. గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బావుంటది. మెటీరియల్ కాబట్టి ఇంకా ఎప్పుడైనా ఎవరికైనా బట్టలు పెట్టాలన్నా, గిఫ్ట్ ఇవ్వాలన్నా, రాఖీకి అట్లా ఇప్పుడే తీసుకొని పెట్టుకోవచ్చు అసలు. చాలా బావున్నాయి. ఈద్ కూడా రాబోతుంది అండ్ ఇంకా సంక్రాంతి కూడా రాబోతుంది. నేనైతే ఎవ్రీ ఇయర్ బర్త్‌డే డ్రెస్ ఇక్కడి నుంచే తీసుకునేదాన్ని. చికెన్ కర్రీ డ్రెసెస్ అయితే నా దగ్గర అన్ని కలర్స్ ఉండేయన్నమాట. పెద్ద ఓవర్ పార్టీ వేర్స్ ఏమి నేను వేసేదాన్ని కాదు పెళ్ళికి ముందు. బట్
చికెన్ కర్రీ డ్రెసెస్ మాత్రం డెఫినెట్‌గా ఉండేవి. అండ్ కంపల్సరీ చూడాల్సిన ఇంకొక షాప్ ఉందండి. ఇదొచ్చేసి థాయిలాండ్ స్పెషల్ అనమాట. ఒక్కటే ఒక్క షాప్ ఉంది. సో, ఇక్కడొచ్చేసి డిఫరెంట్ డ్రెసెస్ ఉన్నాయసలు. నేను చూడగానే మామూలుగా ఉన్నాయనుకున్నా. అసలు పట్టుకుంటే ఫ్యాబ్రిక్ ఉంది. మన హోజరీ మెటీరియల్ ఉంటది కదా! బనియన్ క్లాత్ అలా ఉందనమాట. భలే ఉందసలు. సూపర్ కంఫర్టబుల్. డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈచ్ వన్ 500. ఒక దుపట్టాలా వచ్చిందనమాట. బాటమ్ రాలేదు. కుర్తీ ప్లస్ దుపట్టా వచ్చింది. అంటే వాళ్ళు మొత్తం హెడ్ కవర్ చేసుకుంటారు కదా! మన హిజాబ్ వేసుకోవాలన్నా ఏదైనా గానీ, అలా పనికొచ్చేలాగా ఉందనమాట. దాన్ని మీరు స్టోల్‌లాగా యూజ్ చేసుకోవచ్చు. హిజాబ్‌లాగా యూజ్ చేసుకోవచ్చు. దుపట్టా అంటే దుపట్టాలాగా యూజ్ చేసుకోవచ్చు. బావుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. 500 ఈచ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఇవొచ్చేసి 1000 ఈచ్. వెల్వెట్ ఫ్యాబ్రిక్ అండి. ఎంత బావుందో అసలు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి. మా అన్నయ్య వాళ్ళు యూఎస్ కంటే ముందు మాల్దీవ్స్‌లో ఉండేవాళ్ళు. వచ్చేటప్పుడు ఇలాంటి డ్రెసెస్ తెచ్చేవాళ్ళనమాట మాకు. డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అసలు ఎంత బావుంటదంటే అసలు పాడవదు. సూపర్ కంఫర్టబుల్‌గా ఉంటది. ఈవెన్ సమ్మర్‌లో గూడా మనం మంచిగా వేసుకోవచ్చు. అంత కంఫర్ట్‌గా ఉంటదనమాట. సో, ఈ స్టాల్ అయితే తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇంగ ఆ తర్వాత నాకు బెడ్ షీట్స్ కనిపిచ్చాయి. అండ్ డెఫినెట్‌గా తెలుసుకుందాం వాటి గురించి అని వచ్చేసాను. डबल सिंगल? सिंगल 500 का 2 प्योर कॉटन है कलर 500 के 2? हाँ 2 पीस 500। ये वाला ये वाला 1000 रुपीस डबल है क्या ये? डबल पिलो कवर के साथ। ओके। ये 1200 की 2 पिलो कवर के साथ प्योर कॉटन। ఇవొచ్చేసి డబుల్ బెడ్ షీట్స్ అండి. 1200కి 2 సెట్స్ ఒస్తాయి. అంటే 1200కి 2 బెడ్ షీట్స్, 4 పిల్లో కవర్స్ ఒస్తాయన్నమాట. సో, బానే ఉన్నాయి. అన్ని రకాల ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఎవరికైతే ఇలాంటివి ఇష్టమో అవి తీసుకోవచ్చు. చాలామంది నుమాయిష్‌లో బెడ్ షీట్స్, కర్టన్స్, కుషన్ కవర్స్ ఇవన్నీ కొంటూ ఉంటారు. ఎందుకంటే వెరైటీ ఎక్కువుంటదనమాట. నార్మల్‌గా ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఆన్‌లైన్‌లో కొని కామన్ అయిపోతున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉంది, మన పక్కింట్లో గూడా ఉంటది. అలా ఉండకుండా డిఫరెంట్‌గా ఉండాలి అంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్‌కెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేసి రేర్ పీసెస్ అన్నీ చూసుకొని తీసుకోవాలి. అండ్ ఇవి చూడండి అసలు వింటర్ వేర్ కెన్ యూ బిలీవ్ ఇట్ 300 ఈచ్. చాలా బావుంది. ఇప్పుడైతే వింటర్ అయిపోతుందనుకోండి. బట్ నెక్స్ట్ ఇయర్ కోసం మనకు కావాలన్నా ఎప్పుడైనా వెకేషన్స్‌లో మంచివి ఇలా వేసుకోవాలన్నా గానీ సూపర్బ్‌గా ఉంటది. నెక్స్ట్ ఇయర్ కొనుక్కోవచ్చు. 300 ఈజ్ నథింగ్ అసలు. నా దగ్గరైతే చాలా వింటర్ వేర్ ఉందనుకోండి. నేను యూఎస్ నుంచి వచ్చేటప్పుడు బోలెడన్ని జాకెట్స్ తెచ్చుకున్నాను. బోలెడన్ని లాంగ్ హ్యాండ్స్ టీ షర్ట్స్ తెచ్చుకున్నాను. అందుకే నేను వింటర్ వేర్ ఎక్కువగా కొనను. బట్ ఇట్స్ వెరీ ప్రిటీ. అండ్ దాని ఎదురుగానే ఇంకొక షాప్ ఉందనమాట. ఇక్కడొచ్చేసి మొత్తం టాప్స్ ఎన్నున్నాయంటే హండ్రెడ్స్ ఆఫ్ టాప్స్ ఉన్నాయి. ఈచ్ వన్ 90 రూపీస్. 99 రూపీస్ సారీ. అర్ధరాత్రి వాయిస్ ఓవర్ చేస్తున్నాను. అందుకే కొద్దిగా అలా మిస్టేక్స్ వస్తున్నాయన్నమాట. 99 ఈచ్. సో, మోస్ట్‌లీ ఏంటంటే టీనేజ్ పిల్లలకైతే సరిపోతాయండి. ఎందుకంటే ఎక్సెల్స్ లేవన్నమాట. మోస్ట్‌లీ ఎక్స్‌ట్రా స్మాల్, స్మాల్, మీడియం కొన్ని లార్జ్‌లో గూడా ఉన్నాయి. సో, ఎవరైతే కాలేజ్‌కి వెళ్తున్నారో వాళ్ళు ఇంకా ఎవ్రీడే చేంజ్ చేసి వేసుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే దిస్ ఈజ్ సో గుడ్. నాకైతే ఒకటి నచ్చింది. బట్ అందులో సైజ్ లేదని వదిలేసా అనమాట. 99కి ఇట్స్ ఆసమ్. ఫ్యాబ్రిక్ కూడా బానే ఉంది. ఇంకా వీటిలో గూడా మనం ఇంకొంచెం టైమ్ స్పెండ్ చేసి వెతుక్కొని తీసుకుంటే ఇంకా మంచి మంచివి గూడా దొరుకుతాయి. సో, ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు గదా! మంచివే ఉంటాయి. మరీ డ్యామేజ్డ్‌వి అట్లా ఏమీ ఉండవనమాట. నేను ముంబైలో స్ట్రీట్ షాపింగ్ చేసేదాన్ని. అప్పుడైతే అసలు ఎంత మంచి మంచి టాప్స్ కొనేదాన్నో. ఇలా గుప్పలు గుప్పలుగా వేసేసి ఉండేవన్నమాట. 100 రూపీస్, 150 రూపీస్ అవి. క్వాలిటీ సూపర్బ్‌గా ఉండేవి. సో, నాకిది చూస్తే అదే గుర్తొచ్చింది. నేను బోలెడంత షాపింగ్ చేశాను ముంబై వెళ్ళినప్పుడల్లా. సో, ఇలా మంచి క్రాప్ టాప్స్ ఎవరైతే వేసుకుంటారో చాలా బావున్నాయి. ఎస్పెషల్లీ మీరు మీ ఇంట్లో అమ్మాయిలున్నారు. మంచి టాప్స్ తక్కువ ప్రైస్‌కి తీసుకోవాలి అంటే యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఎవరికైతే చాలా చిన్న పిల్లలున్నారో వాళ్ళ కోసం గూడా మంచి మంచి వెరైటీస్ చూపిస్తాను. స్టే ట్యూన్డ్. ఈ వీడియో కాస్త లెంగ్తీ అయిపోయింది. బట్ యాహ్! ఐ కాంట్ హెల్ప్. ఇదండి. ఇది నాకు చాలా నచ్చింది. డెనిమ్ ఫ్యాబ్రిక్ సమ్మర్‌కి చాలా బావుంటది. దీంట్లో ఎక్సెల్ లేదు. లార్జ్ అంత సూట్ అవ్వదనిపించింది నాకు. అందుకే తీసుకోలేదు. దట్ వాస్ వెరీ ప్రిటీ అనమాట. అంటే షాపింగ్ చేస్తున్నా నేను కూడా నాకిది నచ్చింది. ఇది నేను తీసుకుంటే బావుండు అన్నట్లు మధ్య మధ్యలో అనిపిస్తది. బట్ ఫైనల్లీ షాపింగ్ అయితే చేయలేదనుకోండి. అండ్ ఇంకా ఇవన్నీ గూడా
డిఫరెంట్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ దుపట్టాస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే నాకు దుపట్టాస్ చాలా బాగా అనిపించాయి. యాక్చువల్‌గా శారీ అనుకుని వెళ్ళా నేను. 1200 రూపీస్ అంట. ఈ దుపట్టాస్ అయితే సూపర్బ్‌గా ఉన్నాయి. చాలా పెద్దగా వస్తాయి. 2.5-3 మీటర్స్ వస్తాయి అనేసి చెప్పారు. శారీస్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఈ శారీ కలెక్షన్ వచ్చేసి నాకు చాలా బెటర్‌గా ఉంది అనిపించింది లాస్ట్ టైమ్ కంటే గూడా. లాస్ట్ టైమ్ వచ్చేసి ఎక్కువగా కుర్తీస్ చూసా నేను. ఈసారి మెటీరియల్స్ చాలా ఉన్నాయి. అలానే శారీస్‌లో గూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఈసారైతే నాకిక్కడ షాపింగ్ జేయడం టోటల్లీ వర్త్ ఇట్ అనే అనిపిచ్చింది. అండ్ ఈ ఫ్యాక్టరీ అవుట్‌లెట్‌లో చిన్న పిల్లలవి ఎంత బావున్నాయో అండి. 150కి వాళ్ళ హూడీ ఎంత క్యూట్‌గా ఉన్నాయో తెలుసా అసలు. వీళ్ళ క్లాత్స్ అన్నీ చాలా బావున్నాయి. 100కి 2, 99కి 1 అలా ఉన్నాయన్నమాట. సో, ఇవే ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్ 2 ఉన్నాయి. ఇది మధ్యలో కనిపించింది నాకు. అలానే గేట్ దగ్గర గూడా ఒకటుంది. 2 గూడా మీరు చెక్‌ఔట్ చేయొచ్చు. న్యూ బార్న్స్ దగ్గర నుంచి పిల్లలకి ఎవరికైనా గానీ చాలా బావుంది ఇక్కడ. అండ్ ఇది టోటల్ ఎగ్జిబిషన్ మొత్తం 23 ఎకర్స్ అండి. నాకైతే ఇంటికొచ్చిన తర్వాత అదంతా షూట్ చేసొచ్చిన తర్వాత 7:00కి నిద్రొచ్చేస్తుందనమాట. సో, ఇంక లేదు ఎలాగైనా రేపు వీడియో పెట్టేసేయాలి, వీలైనంత త్వరగా పెట్టాలి అనేసి ఇప్పటివరకి ఎడిట్ చేసి ఇప్పుడే వాయిస్ ఓవర్ చేస్తున్నాను. ఇవి చూడండి ఎంత ప్రిట్టీగా ఉన్నాయో అసలు. చాలా మంచి డ్రెసెస్ ఉన్నాయన్నమాట. ఎక్కడ గూడా మనకి 100 రూపీస్‌కి తీసుకున్నట్లుగా లేవు. ఇది చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. టాప్‌గా అయినా వేయొచ్చు. 2 ఇయర్స్ బేబీస్‌కైతే మొత్తం ఒక డ్రెస్ లాగా గూడా వేయొచ్చు. దిస్ ఈజ్ సో ప్రిటీ. సో, ఫ్యాబ్రిక్స్ కూడా బానే ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్‌ని 1938లో కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇలా లోకల్ గూడ్స్ అన్నీ ఒకే చోట పెడితే అందరూ వచ్చి చూస్తే బావుంటుంది అనేసి ఆ ఐడియాతో స్టార్ట్ చేశారంట. అండ్ ఇప్పటివరకి రన్ అవుతుంది అంటే గ్రేట్ కదా! వరల్డ్ మొత్తంలో ఇలా ఎవ్రీ ఇయర్ సేమ్ డేట్స్‌లో ఒకే ప్లేస్‌లో ఇంత లాంగ్‌గా జరిగే ఎగ్జిబిషన్ ఓన్లీ ఇదే తెలుసా? సో, నేనైతే చాలా ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను. అండ్ మేము మా ఇంట్లో గూడా చాలా సార్లు బెడ్ షీట్స్ అండ్ దివాన్ కవర్స్ అవన్నీ గూడా ఇక్కడి నుంచి తీసుకున్నామనమాట. బట్ ఒకటండి మనం 100 రూపీస్‌కి తీసుకునేటప్పుడు ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండగూడదు. అది 1 ఇయర్ ఉంటది అట్లా అనుకోకూడదు మనం. దాని ప్రైస్ బట్టే దాని క్వాలిటీ గూడా ఉంటదనమాట. బట్ నాట్ టూ బ్యాడ్. అండ్ నాకు ఈ డ్రెస్ భలే నచ్చింది. ఇమ్మీడియేట్‌గా వెళ్లి అడిగాను. నాకు చికెన్ కర్రీ వర్క్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బావుంది. 3200 చెప్పారనమాట. వీళ్ళ స్టాల్ నంబర్స్ వచ్చేసి ఇక్కడున్నాయి స్క్రీన్ మీద. చాలా బావున్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. అంటే నాకు ఎంత నచ్చాయంటే రాగానే నేను ఇమ్మీడియేట్‌గా ఆన్‌లైన్‌లో మనకివి దొరుకుతాయా? అంటే ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ ఉన్నప్పుడే కాకుండా నార్మల్ టైమ్‌లో గూడా మనం వెళ్లి కొనుక్కోవాలి అంటే అసలు ఆప్షన్ ఉందా అని చూస్తే చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే ఇక్కడికి అంతమంది వచ్చి కొంటూ ఉంటారనమాట. ఇదొచ్చేసి 900 చెప్పారు. సో ప్రిటీ చాలా బావుంది. అయితే మనం బార్గెయిన్ చేయొచ్చు. బట్ ఇంకా 3200 అంటే మీరు చాలా బార్గెయిన్ చేస్తే 25కి ఇస్తారేమో. నాకైతే అంత బార్గెయినింగ్ కెపాసిటీ లేదు. మన కెపాసిటీని బట్టి వాళ్ళు తగ్గిస్తారనమాట. బట్ అంతకంటే ఎక్కువైతే తగ్గకపోవచ్చు. అండ్ ఇంకా చికెన్ కర్రీ వర్క్‌వి లక్నో నుంచి తీసుకొచ్చారంట ఇవన్నీ గూడా. అక్కడివైతే అసలు చాలా బావుంటాయండి. ఫ్యాబ్రిక్ కూడా బావుంటది. ఇంతకుముందు చికెన్ కర్రీవంటే ఓన్లీ కాటన్ దొరికేది, లేదంటే జార్జెట్ దొరికేది. ఈ మధ్య అయితే ఇంకా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇంకా ఇదొచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్‌దండి. నేను ఫస్ట్ డేనే వెళ్ళాననమాట. సో, వాళ్ళు ఇంకా పైన హ్యాంగ్ చేసుకుంటూ, ఆ పనులన్నీ చేసుకుంటూ ఉన్నారు. నాకొక హ్యాండ్ బ్యాగ్ నచ్చింది. ఇక్కడ బ్రౌన్ కలర్ చెక్స్ ఉంది కదా! అదనమాట. అది అడిగితే 1200 చెప్పారు. బట్ బార్గెయిన్ చేయొచ్చు అని చెప్పారనమాట. మేబీ యూ కెన్ గెట్ ఇట్ ఫర్ 800 అట్లా. సో, నేనైతే ఎగ్జిబిషన్‌లో ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోలేదు. సో, నాకైతే ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటది అనైతే తెలీదనమాట. వీళ్ళకి 3 షాప్స్ ఉన్నాయంట. ఇక్కడేమో కొంచెం కాస్ట్‌లీవి. పక్కనే ఇంకొక షాప్ ఉంది. ఇక్కడొచ్చేసి ఎనీథింగ్ 300 పిక్ ఎనీథింగ్ 300 అంట. ఇది కూడా బానే ఉంది. కిడ్స్ అలా ఉన్నప్పుడు మనం డైపర్స్ అవి వేసుకోవడానికి పెద్ద బ్యాగ్ కావాలనుకుంటాం కదా! అవైతే మంచిగా 300-400లో వచ్చేస్తాయి. చక్కగా తీసుకోవచ్చు. అలానే చిన్న చిన్న పిల్లలుంటారు కదా! 8, 9 ఇయర్స్ వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అవైతే 100 రూపీస్ పిక్ ఎనీథింగ్. సో, ఇవన్నీ బావున్నాయి అనిపించిందనమాట నాకు. ये कितना है? 400 का 400 400 साइज साइज है, डबल साइज है, डबल साइज 400 500 का प्लेन रहेगा, हाँ हाँ थोड़ा थिकनेस है। प्लेन रहता है। और कुछ चाहिए सोफा कवर्स हाँ सोफा ये कितना? 500 का 500 सोफा कवर्स। $500 ये फ्रिज कवर हाँ 150 का
150. ఒక గుడ్ థింగ్ ఏంటంటే, ఏ షాప్స్‌లో అయితే బెడ్‌షీట్స్ అమ్ముతారో, అదే షాప్‌లో మిగిలిన ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయి. అంటే డైనింగ్ టేబుల్ కవర్స్, దివాన్ కవర్స్, సోఫా కవర్స్, ఇంకా ఫ్రిడ్జ్ కవర్స్ ఇలాంటివన్నీ గూడా ఒకే షాప్స్‌లో ఉంటాయన్నమాట. అలానే కర్టన్స్ కూడా ఉన్నాయి. సో, ఇలా అన్నీ ఒకే చోటుంటాయి. మీరు కలర్ కోఆర్డినేట్ కూడా చేసి తీసుకోవచ్చు. అలానే ఒక రకమైన షాప్స్ అన్నీ ఒకే చోటున్నాయన్నమాట. ఇందాక నేను చికెన్ కర్రీ వర్క్ అని చెప్పానా, అవన్నీ ఒకే చోటుంటాయి. కాశ్మీరీ స్టాల్స్ ఉంటే అవన్నీ ఒకే చోటుంటాయి. బెడ్‌షీట్ స్టాల్స్ అన్నీ ఒకే చోటుంటాయి. సో, మీకు కన్‌ఫ్యూజన్ ఏమీ ఉండదు. అక్కడ అన్ని బోర్డ్స్ పెట్టేసుంటాయి. మీరేమి మిస్ అవ్వరు గూడాను. ఒక ప్రాపర్‌గా మీరు గేట్‌లోంచి లోపలికొస్తారు గదా! అలా లెఫ్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే మీరు ఏమీ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ టాప్స్ వచ్చేసి ఈచ్ వన్ 600 చెప్పారు. మిర్రర్ వర్క్ ఆన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సో, నేను వెళ్ళింది 3:00కే కాబట్టి అసలెలా ఉందో చూడండి. సున్సాన్‌గా ఉందనమాట. ఫస్ట్ డే గదా! అండ్ ఇది నాకు భలే నచ్చింది. దూరం నుంచే నచ్చింది. అందుకే ఆ షాప్‌కి వెళ్ళాను. ఇదొచ్చేసి 1200 అంట. టేబుల్ క్లాత్ భలే ఉందండి. గోల్డెన్ కలర్ చాలా మంచి లుక్ వచ్చింది. ఎప్పుడైనా ఫెస్టివల్స్‌కి అట్లా కూడా వేయొచ్చు. అనిపిచ్చింది నాకు. బట్ మా ఇంట్లో అయితే ఆల్రెడీ ఒకటుంది. అందుకే నేనింక తీసుకోవట్లేదు. అసలు మేము డైనింగ్ టేబుల్ వాడం గూడాను. ఇది గూడా చాలా నచ్చింది నాకు. ఇది కూడా అంతే 900 అలా చెప్పారు. బార్గెయిన్ చేయొచ్చు. 1200 అయితే 800కి ఇస్తాను అని చెప్పారు గానీ, నేను కొనట్లేదని చెప్పా అనమాట. సో, ఇదొచ్చేసి షాప్ నేమ్. ఏవైతే నాకు స్పెసిఫిక్‌గా, పెక్యులర్‌గా నచ్చాయో అక్కడ నేను షాప్ నేమ్ గూడా తీశాను. ఇంకా మీరు బ్లాంకెట్స్, దోహర్స్ ఇలాంటివన్నీ గూడా తీసుకోవచ్చు. చెప్పాను గదా! అన్నీ సైడ్ బై సైడ్ ఉంటాయి షాప్స్ అనేసి. అండ్ ఇక్కడొచ్చేసి హోమ్ నీడ్స్ షాప్ ఒకటుందండి. ఇక్కడొచ్చేసి వెజిటబుల్స్ కట్ చేస్తున్నారు. అన్ని రకాలు స్లైస్ చేసి చూపిచ్చారనమాట. నేను అడిగాను అన్నీ ఒక 4, 5 వెజిటబుల్స్ కట్ చేసి చూపిచ్చండి మా వ్యూవర్స్ కోసం అనేసి. సో, అన్నీ కట్ చేసి చూపిచ్చారు. బానే అనిపిచ్చింది నాకైతే. మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు ఏవైనా కొన్నాము అంటే ఇటువంటియే అనమాట. బట్ ఇంటికొచ్చిన తర్వాత మనం కట్ చేస్తే ఇలా రావు. అదే అన్నాను అతనితోటి. మీరు కట్ చేస్తే వస్తాయి. తీరా కొనుక్కొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా రావు అంటే కావాలంటే మీరే ట్రై చేయండి అనేసి నాతో కూడా కట్ చేయించారనమాట. అండ్ ఇదొచ్చేసి టోటల్ ఆయన రైట్ హ్యాండ్‌లో, లెఫ్ట్ హ్యాండ్‌లో ఉంది గదా! ఈ 2 కలిపి 300 అని చెప్పారు. బట్ నా దగ్గరైతే ఫుడ్ ప్రాసెసర్ ఉంది గాబట్టి నేను తీసుకోలేదు. ఈ అటాచ్‌మెంట్స్ అన్నీ ఫుడ్ ప్రాసెసర్‌లో గూడా వస్తాయి. సో, క్యాబేజ్ కూడా బానే కట్ అయింది. ఆనియన్స్ బానే కట్ అయ్యాయి. దొండకాయ గూడా కట్ చేసి చూపిచ్చారు. సో, నేనేమో లేదు నేనే ట్రై చేస్తాను. అసలు మాకు వస్తాయా లేదా తెలుసుకోవాలని ఉంది అంటే, చాలా వచ్చాయి. మరి తీరా ఇంటికి తీసుకొస్తే ఎలా ఉంటది అనేది ఐ హావ్ నో ఐడియా. సో, 300 చెప్పారు. మేబీ 250కి అలా ఇవ్వొచ్చనమాట. అండ్ ఇలా అన్నీ కట్ చేసి చూపిచ్చారు. ఇదొచ్చేసి షాప్ నేమ్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఇదే పెద్ద హోమ్ నీడ్ షాప్ అనమాట. అక్కడున్న వాటిల్లో. ఇంకా అక్కడొచ్చేసి చిన్న చిన్న నిక్ నాక్స్ చాలా ఉన్నాయి. లోపల జనాలున్నారు. అందుకే నేనసలు వెళ్ళలేకపోయాననమాట. అన్నీ ఇంకా రూ. 5, రూ. 10, రూ. 2 అట్లా అన్నీ ప్లాస్టిక్ ఐటెమ్స్ ఉన్నాయి. చైనా బజార్ కైండ్‌లో ఉందనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి బన్‌లో పెట్టుకోవడానికి ఈ ఫ్లవర్ ఉంది గదా! ఇది రూ. 40 చెప్పారు. ఇక్కడైతే మీరు బార్గెయిన్ చేయొచ్చండి. ఫ్యాన్సీ ఐటెమ్స్ అయితే బానే ఉన్నాయి. అలానే అన్ని చోట్ల గూడా సిమిలర్‌గానే ఉన్నాయి. ఇలా క్లచెస్ ఇవన్నీ గూడా రూ. 30, రూ. 40 అలా ఉన్నాయన్నమాట. అండ్ బన్‌లోకి ఇలా పెట్టుకోవడానికి మాత్రం భలే క్యూట్‌గా ఉందసలు. డిఫరెంట్, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడానికి. మేమైతే చిన్నప్పుడు చాలా హెయిర్ స్టైల్స్ వేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే అసలు ఏమి అలా వేసుకునేదే లేదు. పోనీ వేసుకోవడమే ఎక్కువ అన్నట్లుగా అయిపోయింది ఇప్పుడైతే. ఇప్పుడసలు నేనేమి చేయట్లేదు. అదే అక్కడికి వెళ్తే అనిపించింది. అరే! ఇది కూడా నేను ఇంతకుముందు వాడేదాన్ని, ఇంతకుముందు వాడేదాన్ని అనేసి. ఇప్పుడసలు నేనేమి వాడట్లేదు. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ అనమాట. ఇయర్ రింగ్స్ ఒకసారి చూపించేస్తున్నాను. అన్ని స్టాల్స్‌లో ఇంచుమించుగా ఇలాంటి ఇయర్ రింగ్సే ఉన్నాయి. ఈచ్ వన్ 200 అలా చెప్తారు. మీరు తప్పకుండా బార్గెయిన్ చేయండి. అండ్ ఇంకా మన వ్యూవర్స్ చాలామంది కశ్మీరీ స్టాల్స్ మీరు ఎక్స్‌ప్లోర్ చేయండి అనేసి స్పెసిఫిక్‌గా మొన్న ఒక కామెంట్ వచ్చింది. ఇదొచ్చేసి కశ్మీర్ విలేజ్ ప్రొడక్ట్స్. ఇది అన్నిటికంటే బెస్ట్ స్టాల్ అనిపించిందనమాట నాకు. ఎనీ డ్రెస్ మెటీరియల్ రూ. 1500 అండి. బార్గెయిన్ అయితే లేదని చెప్పారు. చాలా బాగున్నాయన్నమాట. ఆ వర్క్‌నొచ్చేసి అరీ వర్క్ అంటారు. హ్యాండ్ వర్క్ అంట. అందుకే ఇంత కాస్ట్ అవుతదని జెప్పారు. ఇంకసలు చెప్పడానికే లేదు. అంత బ్యూటిఫుల్‌గా ఉంది. వర్క్ కూడా చాలా బావుంది. దగ్గరికి అసలు అంటే ఇంక మనకి దొరకదనమాట. నేనైతే ఇక్కడ షూట్ చేసి ఇంటికొచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా నేను అమెజాన్‌లో కొట్టి చూసాను. కాశ్మీరీ ఐటెమ్స్ అవైలబుల్ ఉన్నాయా అంటే అసలు లేవు. 1, 2 టాప్స్ ఉన్నాయి గానీ ఇన్ని వెరైటీస్ అయితే లేవు. అండ్ దీంట్లో మంచి లైనింగ్ ఏసేసి కుట్టిస్తే చాలా బావుంటది. ఈ షాల్స్ వచ్చేసి ఇది కూడా ఆరీ వర్కే. 900 అలా చెప్పారనమాట. బట్ ఇక్కడొచ్చేసి బార్గెయిన్ ఏమీ లేదు. అన్నీ ఇలా
ఫిక్స్డ్ ప్రైసెస్ కింద పెట్టేశారు. బట్ వీళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఒకవేళ చాలా తక్కువ ప్రైసెస్కి కావాలి అంటే లాస్ట్ 2 డేస్ అట్లా వెళ్ళారనుకోండి, కొంచెం తక్కువ ప్రైసెస్లోనే ఇచ్చేస్తారు. నేను ఎప్పుడు ట్రై చేయలేగా కానీ విన్నా అనమాట, లాస్ట్ 2 డేస్లో తగ్గించేసి ఇస్తారు అని. ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. శారీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఈ స్టోర్‌లో వచ్చేసి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. ఈ శారీస్ వచ్చేసి 7000 చెప్పారు. ఎంత ప్రిట్టీగా ఉన్నాయో. వాళ్ళు చెప్పడం ఏంటంటే, మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ సైడ్ వెళ్ళి బొటిక్స్‌లో చూస్తే ఇవే శారీస్ 10,000 ఉంటాయి. హ్యాండ్ మేడ్ వర్క్, చాలా మంచి వర్క్ అసలు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. పేస్టల్ కలర్స్ ఇవన్నీ కూడా. 7000 ఏమాత్రం తగ్గదు అని చెప్పారనమాట. లేదు కొంచెం తగ్గించండి అంటే, సరే 10% ఆఫ్ ఇస్తాం, అంతకంటే అయితే ఇచ్చేదే లేదు అనేసి చెప్పారు. కానీ బాగున్నాయి. నాకైతే వర్త్ అనే అనిపించింది. మాస్క్ మ్యాండేటరీ ఏమీ లేదు. బట్ మనం పెట్టుకొని వెళ్తే మనకే మంచిది. క్రౌడ్ ఉన్న ఏరియా కదా! సో, ఇట్స్ బెటర్ టు బీ సేఫ్ దాన్ సారీ. అండ్ ఇంకా దాని పక్కనే చాలా కాశ్మీరీ స్టాల్స్ ఉన్నాయండి. కొన్ని చోట్లయితే భలే వెరైటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో, అన్నీ చెక్‌ఔట్ చేయండి. కాశ్మీరీ ఐటెమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, రేర్ ఐటెమ్స్ కాబట్టి మంచిగా టైం తీసుకొని చెక్‌ఔట్ చేయండి. ఇక్కడొచ్చేసి సో, మంచి జాకెట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి 700 అన్నారు. బట్ ఫ్యాబ్రిక్ అంతగా ఇదిగా లేదు. అంటే లోకల్ ఫ్యాబ్రిక్ అనమాట అది. మన లోకల్ ఫ్యాబ్రిక్ మీద కాశ్మీరీ వర్క్ చేసినట్లుంది. బట్ యాక్చువల్ కాశ్మీరీ ప్రొడక్ట్స్ వచ్చేసి వాళ్ళ ఫ్యాబ్రిక్ చాలా బావుంటదనమాట. సో, ఇదొచ్చేసి 900 చెప్పారు. ఇది కూడా చాలా బావుంది. అన్నీ బావున్నాయని చెప్తున్నారక్క, మీకేమన్నా పే చేశారా వాళ్ళు అంటే, అట్లాంటిది ఏమీ లేదు. నాకేవైతే నచ్చాయో నేను అక్కడే షూట్ చేశాను. ఏవైతే నాకు నార్మల్‌గా ఇక్కడ గూడా దొరుకుతాయి అనిపించిందో నేనక్కడ షూట్ చేయలేదనమాట. అంతే తేడా. సో, వాళ్ళేమి నాకు పే చేయలేదు. నేనేమి వాళ్ళని కొలాబరేట్ చేస్తూ పొగడట్లేదు. ఇదొచ్చేసి మొత్తం హ్యాండీక్రాఫ్ట్ స్టోర్ అండి. వీళ్ళైతే అసలు ప్రైసెస్ చెప్పట్లేదు. నేను ఊరికేనే వెరైటీస్ కోసం ఇక్కడ 1 మినిట్ అలా ఒక క్లిప్ తీసుకున్నానంతే. ఒకసారి వెరైటీస్ అన్నీ చూసేయండి. ఇక్కడొక దుబాయ్ మెలమిన్ ఫ్యాక్టరీ అనేసి పిస్తా హౌస్ ఎదురుగానే ఉందండి. ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అనమాట. 1 కిలో 379కి అమ్ముతున్నారు. చాలా బావుంది. మెలమైన్ వచ్చేసి వీళ్ళు చెప్పడం ప్రకారం మైక్రోవేవ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ అనే చెప్తున్నారు. డిష్ వాషర్‌లో వేస్తే టాప్ ర్యాక్‌లో అయితే బానే ఉంటాయి. ఇది ప్లాస్టిక్ అయితే కాదు. ఇది డిఫరెంట్ మెటీరియల్ అనమాట. సో, మీరు వెళ్లి చూసుకోవచ్చు. అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కిలో లెక్కన తీసుకోవచ్చనమాట. పిల్లల ప్లేట్స్ ఉన్నాయి, మన ప్లేట్స్ ఉన్నాయి, సర్వింగ్ బౌల్స్ ఉన్నాయి, ట్రేస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ట్రేస్ చాలా ప్రిట్టీగా ఉన్నాయి. మంచి బౌల్స్ ఉన్నాయి. అలానే మనకి రెస్టారెంట్స్‌లో, దాబాస్‌లో ఇలా కర్రీ వేసి తెచ్చిస్తారు గదా! అట్లా మంచి చిన్న కడాయి టైప్‌వి ఉన్నాయి. అట్లా డిఫరెంట్‌వి ఉన్నాయన్నమాట. మనం బిర్యానీ చేసామనుకోండి, ఒక పెద్ద ప్లేట్ లాంటిది ఉంది. అందులో మనం సర్వ్ చేయొచ్చు. మండి, బిర్యానీ అలాంటివి తినడానికి పెద్ద ప్లేట్స్ ఉంటాయి గదా! అవి ఉన్నాయి. మంచి ట్రేస్ ఉన్నాయి. సో, వీటిలో మీరు సెలెక్టెడ్ పీసెస్ తీసుకొని 1 కిలో అలా తీసుకోవచ్చనమాట. సింగిల్ పీస్ ఇస్తారా అని అడిగితే వాళ్ళు 1 కిలోని 379 కదా మేడం అనేసి చెప్పారు. సో, సింగిల్ పీస్ అయితే ఇవ్వకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ వర్త్ విజిటింగ్. మనకి కిచెన్‌కి సంబంధించింది కాబట్టి డెఫినిట్‌గా మీకు నచ్చుతాయి. పిల్లలవి ప్లేట్స్ చాలా బాగున్నాయి. స్నాకింగ్‌కి అయితే ఈ మెటీరియల్ ఓకే. వేడిగా ఏమి ఉండవు కాబట్టి. అండ్ ఇలా సర్వింగ్‌కి కూడా ఈ బ్లాక్ కలర్ ప్లేట్ ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. బ్లాక్ కలర్ ప్లేట్ అట్లాంటివి, అంటే కొన్ని ఫోటోస్ తీయడానికి మనం ఫుడ్ పెడతాం కదా అట్లా. ఇది షాప్ నేమ్ అనమాట. దుబాయ్ మెలమిన్ ఫ్యాక్టరీ. నేను 3:00 అలా లోపలికి వెళ్ళాను. అండ్ అరౌండ్ 5:00 అవుతుంది ఈ క్లిప్ తీసే టైంకి. పిస్తా హౌస్ ఎదురుగానే ఉన్నాను. సో, వై నాట్ లెట్స్ హ్యావ్ టీ అనుకుంటూ వెళ్ళి చక్కగా ఒక సింగిల్ టీ తీసుకున్నాను. 40 రూపీస్ అంట. టూ మచ్ అసలు. అండ్ హలీం ఎప్పుడు దొరుకుతుందండి. ఈ ఎగ్జిబిషన్‌లో ఉన్న పిస్తా హౌస్‌లో హలీం దొరుకుతుంది. మీరు హలీం ఫ్యాన్స్ అయితే గనక వెళ్ళి తప్పకుండా ట్రై చేయండి. అండ్ దాని ఎదురుగానే కొన్ని ఫ్యాన్సీ బండిలున్నాయన్నమాట. అక్కడ కొంచెం వెరైటీగా అనిపించింది నాకు.
ఇలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఈ చైన్స్ ఉన్నాయి చూసారా? ఇవైతే నాకు బాగా నచ్చాయి. నల్ల పూసలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. 200 అలా చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఒక పర్ల్ చైన్ ఉంది. ఇదైతే అసలు అద్భుతంగా నచ్చింది నాకు. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయన్నమాట. ఈ పర్ల్ చైన్ వచ్చేసి 550 చెప్పారు. బార్గెయిన్ చేస్తే మేబీ 400 ఆర్ 350కి ఇవ్వచ్చేమో. కానీ చాలా బాగుందనమాట. దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇలాంటివి మాత్రం కొన్ని మంచి యూనిక్‌గా అనిపిచ్చాయి నాకు. ఇంకా ఈ నల్ల పూసలొచ్చేసి 180 చెప్పారు. మేబీ ఇంకా 120కి అలా ఇవ్వచ్చేమో. ఎక్కడైతే మనకి ఫిక్స్డ్ రేట్స్ అని లేదో అక్కడ మనం బార్గెయిన్ చేయొచ్చు. కొంతమంది మాత్రం అసలు బార్గెయిన్ చెయ్యనివ్వట్లేదు. సో, అదే దాంట్లో ఇంకా వేరే వైపనమాట. వెరైటీస్ చూపిస్తున్నాను మీకు జస్ట్. ఇవన్నీ గూడా పైన ఉన్న ఇయర్ రింగ్స్ అన్నీ గూడా 200 ఈచ్ చెప్తున్నారు. ఇక్కడ మాత్రమే నాకు కొద్దిగా ట్రెడిషనల్ స్టైల్ నెక్ పీసెస్ కనిపిచ్చాయన్నమాట. అండ్ ఇది ఇందాకట్లాంటిదే డిఫరెంట్ కలర్ అండ్ ఇదొచ్చేసి 1200 చెప్పారు. ఇది గూడా బానే అనిపిచ్చింది నాకు. క్వాలిటీ బానే ఉంది. దాని పక్కనే బ్యాంగిల్స్ బండి ఉందండి. ఇది యాక్చువల్‌గా చార్మినార్ వాళ్ళదే అంట. మన లోకల్‌దే చూడగానే తెలిసిపోయింది నాకు. కాకపోతే బ్యాంగిల్స్ ఈ ఒక్క చోటే ఉన్నాయి. అందుకే నేనిక్కడ షూట్ చేశాను. ప్రైస్ చాలా రీజనబుల్‌గా చెప్తున్నారు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 100కి పెయిర్ అని చెప్పారండి. ఇంతకంటే చీప్ అయితే మనకి చార్మినార్‌లో కూడా దొరకవు. నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. బ్యాంగిల్స్ కూడా మంచి స్టాక్ తెచ్చుకున్నారు ఎగ్జిబిషన్‌కి. అండ్ ఇంకా 4 బ్యాంగిల్స్ కలిపి 200 అని చెప్పారు. సో, సేమ్ మనకి చార్మినార్ వెళ్ళినా దొరుకుతాయి. బట్ 100కి 2 అని ఏవైతే చెప్పారో అవి చాలా బాగున్నాయి. ఆ షాప్ నేమ్ ఇదనమాట. సో, మీకేదైనా షాప్ నచ్చుతుందనుకోండి. ఆ షాప్ నేమ్ ఒకసారి చూసుకోండి. ఒకవేళ నేను స్టాల్ నంబర్ మెన్షన్ చేసినట్లయితే అది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకా టాయ్స్ షాప్ కూడా ఊరికే అలా చూపించా గానీ, వాళ్ళకి రేట్స్ చెప్పడానికి కూడా టైం లేదనమాట. అందుకే నేను కూడా రేట్స్ కనుక్కోలేదు. చాలామంది పిల్లలుండే అక్కడ. అండ్ ఇంకా చూసారు గదా! ఫైనల్‌గా నేనింక బయటికొచ్చేస్తున్నానండి. చాలా వరకి నేను కవర్ చేసేసాను. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసేసాను. ఏవైతే నాకు నార్మల్‌గా ఉన్నాయి, పాప్‌కార్న్ అలా ఉన్నాయి, ఎక్కడైనా దొరుకుతాయి అనిపించినయి నేను వదిలేసాననమాట. ఏవైతే నాకు రేర్‌గా అనిపిచ్చాయి అలాంటివి షూట్ చేశాను. లైక్ దిస్ వన్. ఇక్కడొచ్చేసి నాకు ఇలా సన్నగా ఉండే లేయర్డ్ చైన్స్ చాలా నచ్చాయి. ఇప్పుడు ఫుల్ ట్రెండ్‌లో ఉన్నాయన్నమాట. ఈ షాప్ నేమ్ వచ్చేసి లాస్ట్‌లో చూపిస్తా చూడండి. చాలా బాగున్నాయి. ఇవి మనం 200 అయినా తీసేసుకోవచ్చు. మంచి ట్రెండీ పీసెస్ అన్నమాట ఇవి. ఇవి వేరే చోట నాకు కనిపించలేదు. అందుకనే నేను వీటిని స్పెసిఫిక్‌గా షూట్ చేశాను. చాలా క్యూట్‌గా ఉన్నాయి. క్వాలిటీ గూడా బావుంది. అలానే ఇంకా క్లచర్స్ అట్లాంటివన్నీ ఇక్కడ గూడా కామన్‌గానే ఉన్నాయి. ఇక్కడ బేగమ్స్ అనేసి చండీగఢ్ నుంచి ఒక స్టోర్ ఉందండి. నాకు సేమ్ నీరూస్ లాగే అనిపించిందనమాట. కాస్ట్ కూడా ఇంచుమించుగా అలాగే ఉండొచ్చు అనిపించింది. ఎవరికైతే ఇలాంటివి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కావాలి, కొద్దిగా కాస్ట్లీ అయినా పర్లేదు అనుకుంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేసి మనం మధ్యలో చూసాం కదా కిడ్స్‌వి. ఇక్కడ స్టార్టింగ్‌లో వచ్చేసి పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి. జెంట్స్‌కి అయితే పాపం ఎక్కడా కనిపించలేదు నాకు ఏవి కూడా. ఓన్లీ ఇక్కడ ఒక్క చోటే జాకెట్స్ లాంటివి కనిపించాయి వాళ్ళకి. సో, మీకు కావాలి అనుకుంటే చెక్‌ఔట్ చేసుకోండి. నేను కావాలని జెంట్స్‌వి స్కిప్ చేశా అనుకోకండి. అక్కడ లేవన్నమాట జెంట్స్‌కి ఏవి కూడా. అలానే ఇంకా నేను రైడ్స్ కానీ, గేమ్స్ కానీ, ఫుడ్ కానీ ఎందుకు కవర్ చేయలేదంటే నేను 5:00కి బ్యాక్‌కొచ్చేసా అనమాట. మీ అందరికి తెలుసు కదా! నాకు మొన్నటి వరకి బాలేదు. సో, నేను ఇంకా ఎక్కువ సేపు ఉండదలుచుకోలేదు. అందుకే నేను 5కి బ్యాక్‌కొచ్చేసాను. అవన్నీ కూడా స్టార్ట్ అవ్వాలంటే కొంచెం నైట్ అయ్యి, అలానే కొంచెం క్రౌడ్ పెరిగిన తర్వాతే స్టార్ట్ అవుతాయి. అవైతే స్టాండర్డ్‌గా ఎప్పుడూ అలానే ఉంటాయి. టికెట్ రూ. 100, రూ. 50 అలా ఉంటది రైడ్స్‌కి. సో, దాన్ని నేను స్పెసిఫిక్‌గా
కొత్తగా కవర్ చేసేది ఏమీ లేదు. ఆల్మోస్ట్ నేను ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఇచ్చేసాను. షాపింగ్ గురించి అయితే మొత్తం చెప్పేశాను. ఇంకేదన్నా నేను ఒకటి అరా మిస్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. నేను ఇందాకే ఈవినింగ్ వచ్చాను అండ్ ఇంకా ఎడిట్ చేసి ఇమ్మీడియేట్‌గా వాయిస్ ఓవర్ చేసేసి పెడుతున్నాను. మీకు నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.